పరమాత్మ మనకు చక్కగా భగవంతుణ్ణి ఏ విధంగా పొందాలో ఆ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. ఎంతో ప్రేమగా తేలికగా అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవతలను ఎవరైతే కోరుతూ వ్రతాలు ఆచరిస్తారో వాళ్ళంతా కూడా దేవతల్ని పొందుతారని, పితృదేవతలను కోరి యజ్ఞములు చేసేటువంటి వాళ్ళు పితృదేవతల్ని పొందుతారని, అదేవిధంగా భూతాదులన్నింటినీ కూడా కోరి యజ్ఞములు చేసేటువంటి వాళ్ళు భూతాలను పిశాచాలను పొందుతారు. ఎవరైతే చేసేటువంటి ప్రతి కర్మయందు కూడా నన్ను దర్శించి చేస్తారో వారు నన్ను పొందుతారు. నన్ను కోరి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు నన్ను పొందుతారు అని తెలియజేస్తూ, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. నాకు కానుకగా మీరు విలువైనటువంటి ద్రవ్యాలేం తీసుకురానవసరం లేదు. మీరిచ్చేటువంటి ద్రవ్యాల్లో ఉండవలసింది ఏమిటి అంటే ప్రేమ. మీరిచ్చేటువంటి ద్రవ్యము వస్తువు అనేది మీకు స్వల్పం అనిపించవచ్చు, కానీ మీ భక్తి ఎప్పుడైతే వాటితో మేళవింపబడుతుందో అది నాకు ఎంతో ప్రీతిపాత్రమవుతుంది. ఏనాటి నిండో ఒక పదార్థాన్ని తినాలనుకుని ఆ పదార్థం దొరక్క ఎదురు చూచేటువంటి వారు ఆ పదార్థం దొరకంగానే ఎంత ఆతృతగా వాటిని స్వీకరిస్తారో, భక్తుడిచ్చినటువంటి భక్తిప్రదమైనటువంటి ద్రవ్యాన్ని నేను అంతే ఆతృతతో స్వీకరిస్తాను. మీరిచ్చేది పత్రమైన పుష్పమైన ఫలమైనా కూడా వాటన్నిటికీ కూడా భక్తి అనే దాన్ని జోడించినట్లయితే, మీ శ్రద్ధ గనక దానికి కూడినట్లయితే అది నాకెంతో ప్రీతిపాత్రమవుతుంది అని చెప్పి చక్కగా స్వామివారు చెప్పారు. ఆ విషయాలు మనం నిన్న తెలుసుకున్నాం. ఆ తరువాత పరమాత్మ చెబుతున్నటువంటి విషయం చక్కగా తెలుసుకుందాం. మన భారతీయ సనాతన ధర్మంలోనే ఒక చక్కటి మహోన్నతమైనటువంటి గుణం ఉన్నదండి. ఏ పని చేసినా కూడా తత్సంబంధమైనటువంటి ఆ పనిలో వచ్చినటువంటి గొప్పతనాన్ని మనకు ఆపాదించుకోకుండా, ఇది పెద్దల అనుగ్రహం, వారి ఆశీర్వచనం వల్ల జరిగింది తప్ప ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు అని చెప్పటం. మహామహా ఋషులు కవులు వీళ్ళందరూ కూడా వాళ్ళు రాసినటువంటి కావ్యాలు కానీ వాళ్ళు చేసినటువంటి తపస్సు యొక్క ఫలితం కానీ అంతా కూడా పరమాత్మ సంకల్పమే, పరమాత్మని అనుగ్రహమే తప్ప మా గొప్పతనం ఏమీ లేదు అని చెప్పేటువంటి ఒక నిరాడంబరతతో కూడిన వ్యక్తిత్వము మనలోనే ఉన్నది. ఆ విషయాన్ని మనం పెద్దల ద్వారా జాగ్రత్తగా తెలుసుకుని పూర్వులు ఆచరించినటువంటి కర్మలు ఏ రకంగా ఆచరించారో ఒక్కసారి దర్శిస్తే చాలు, మన అదృష్టం ఈ భారతదేశంలో ఎక్కువ శ్రమ పడకుండా నిజమైనటువంటి భగవతత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. పోతన వారు చెబుతారు భాగవతంలో, భాగవతాన్ని గురించి ఆయన భావన చేస్తూ, కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడనేల ఏడ్చెదో కైటభ దైత్యమర్దనుని గాదిలి కోడల ఓ మదంబా ఓ హాటక గర్భురాణి నిన్ను నాకటికిన్ కొనిపోయి అల్ల కర్ణాటకి రాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి. ఆయన భాగవతం రాస్తూ ఉన్నట్ట. రాస్తూ ఉంటే ఈ భాగవతం రచించిన తర్వాత ఏ మహారాజుకి దీన్ని అంకితం ఇస్తారు అని అందరూ ప్రశ్నిస్తున్నారట. అంటే అప్పట్లో కావ్యాలు రచించి మహారాజులకు అంకితం ఇచ్చినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి కొంత ద్రవ్యం వస్తుంది జీవనోపాధికని. పోతనవారు చెబుతున్నారు, అమ్మా సరస్వతి నీవు దుఃఖించద్దు, నిన్ను వేరెవరికి కూడా నేను అంకితం ఇవ్వను అని ఆ సరస్వతీదేవిని ఓదారుస్తూ, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కోడల హిరణ్యగర్భుడైనటువంటి బ్రహ్మ యొక్క భార్యవైనటువంటి నీ మనసుకి కష్టమయ్యే పని నేనేమీ చెయ్యనమ్మా తల్లి అని చెప్పి ఆ భాగవతాన్ని శ్రీరామచంద్రమూర్తికి అంకితం ఇచ్చేటండి పోతన. ఈ రకంగా మహర్షులు కానీ కవులు కానీ ఎక్కువ వాళ్లకు సంబంధించినటువంటి గొప్పతనాన్ని గ్రంథాల్లో కనిపించాలి, చేసే పనుల్లో కనిపించాలని ఎక్కువ కోరుకునేవారు కాదు. వారు చేసినటువంటి పని వల్ల ప్రపంచానికి లోకానికి ఏదైనా మేలు జరిగితే తద్వారా వాళ్ళ ఆనందాన్ని పొందేటువంటి వారు. అది వాళ్ళల్లో ఉన్నటువంటి రీతి. అదే విషయం ఈ శ్లోకంలో భగవంతుని యొక్క ముఖతః తెలుసుకుంటూ ఉన్నాం. కాళిదాస్ ఏమన్నాడు, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
ఆయన మహాకావ్యం రాస్తున్నాడు, మహాపండితుడు. నాలో వాక్కు రావాలన్నా, ఆ వాక్కు అర్థవంతంగా రావాలన్నా కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కావాలి. అటువంటి అనుగ్రహం కోసం ముందుగా వారిని నేను ప్రార్థన చేస్తూ నాలో చక్కని శబ్దశక్తిని, అర్థాన్ని కూడా తెలుసుకునేటువంటి గొప్పతనాన్ని అందించమని భగవంతుణ్ణి ప్రార్థన చేసి ఆ తర్వాత కావ్యాన్ని ప్రారంభించారటండి. కాబట్టి పరమాత్ముడు ఈనాడు మనకి శ్లోకంలో చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్కరోషి, నీవు ఏదైతే చేయుచున్నావో, కౌంతేయ ఓ అర్జునా, అంటే ఓ భక్తుడా, మనందరికీ కూడా చెబుతున్నటువంటి విషయం ఏది. యత్కరోషి, ఏ కార్యమును, ఏ కర్మనైతే నీవు చేస్తూ ఉన్నావో, యద్ అశ్నాసి, దేన్నైతే నీవు తినుచూ ఉన్నావో, అదేవిధంగా యజ్జుహోషి, ఏదైతే నీవు హోమము చేయుచూ ఉన్నావో, యత్ తపస్యసి, ఏదైతే తపమును ఆచరిస్తూ ఉన్నావో, తపస్సు చేస్తూ ఉన్నావో, తత్, అదంతా కూడా మదర్పణం కురుష్వ, నాకే సమర్పించు. నీవు ఏ కర్మ చేసినా కూడా, ఏది తిన్నా కూడా, ఏది హోమము చేసినా కూడా, యద్ దదాసి, ఏదైనా ఎవరికైనా దానం చేసినట్లయితే దానిని కూడా, యత్ తపస్యసి, ఏదైతే తపస్సు చేస్తూ ఉన్నావో, ఈ కర్మను, తినేదానిని, హోమము చేసేదానిని, ఇతరులకి దానముగా ఇచ్చేటువంటి దానిని, తపస్సు చేసేటువంటి సమస్తాన్ని కూడా నాకే అర్పిస్తున్నట్లుగా నీవు భావన చేసినట్లయితే నాకెంతో ఆనందం అవుతుంది. ఆ పని నీవు చెయ్యి. తత్కురుష్వ అంటే ఈ శ్లోకంలో చక్కగా మనం తెలుసుకోవాల్సిన భావన ఏంటంటే, ఏ పని చేసినా కూడా అది నేను చేస్తున్నాననేటువంటి కర్తృత్వ బుద్ధి అనేది ఉండకూడదు. అంతా కూడా భగవంతుడు నడిపిస్తున్నాడనేటువంటి భావన ఉండాలి. భగవంతుని అనుగ్రహం వల్ల, మనలో ఉన్నటువంటి భగవంతుని యొక్క ప్రేరణ వల్ల అంతా జరుగుతోంది. కానీ ప్రత్యేకంగా నేను అనుకుని సామర్థ్యాన్ని మనకు ఆపాదించుకోవటం అనేటువంటిది అజ్ఞానమే అవుతుంది. అదే చెబుతూ ఉన్నాడు, నీవు ఏ కర్మను ఆచరించినా కూడా అది నాకే సమర్పించు. అలా చేసినట్లయితే నా అనుగ్రహం నీకు లభిస్తుంది. అంటే కర్మల్ని ఆచరించటం అంటే ఎలా ఆచరించాలి అంటే, మనకు కర్మయోగంలో ఇదివరకు మనం తెలుసుకున్నాం. కామక్రోధాదులు లేకుండా, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటి అరిషడ్ వర్గాలను విడిచిపెట్టి, అలాగే రాగద్వేషములు, ఒకరి యందు ప్రేమ కానీ ద్వేషం కానీ లేకుండా మనం చక్కగా కర్మని ఆచరించాలి అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. దీనికి ఉదాహరణగా పూర్వం ధృతరాష్ట్రుడు ఉన్నాడు కదండి. ఆయన గొప్ప వంశంలో జన్మించాడు. అయినప్పటికీ యుద్ధం జరిగింది. యుద్ధంలో దుర్యోధనాదులంతా మరణించారు. మరణించినప్పటికీ కూడా అతనిలో కోరికలు చావలేదు. ఇంకా ఆ పాండవుల దగ్గరే ఉన్నాడు. వయసు మీరిపోయినా కూడా ఆ పాండవులు పెట్టేటువంటి భోజనంతో జీవితాన్ని గడుపుతూనే ఉన్నాడు తప్ప అతనికి జీవితం పట్ల ఇంకా ఆశ పోలేదు. అప్పుడు విదురుడు వచ్చాడు. విదురుడు వచ్చి, ఏమయ్యా, ఇంత వయసు వచ్చింది నీకు, అయినప్పటికీ కూడా నీకు జీవితం మీద ఆశ పోలేదు. నీ కొడుకులందరినీ కూడా ఎవరైతే చంపారో వాళ్ళింట్లోనే కూర్చుని మృష్టాన్న భోజనాలు తింటున్నావు, ఏమిటి నీ పరిణతి, నీకేమి జ్ఞానం ఉన్నది అని ధృతరాష్ట్రుడిని మందలించి అరణ్యానికి పంపించాటండి. అప్పుడు ఆయన వానప్రస్థాశ్రమానికి వెళ్ళాట. అంటే మనం చేసేటువంటి కర్మలు ఏమిటి ప్రధానంగా అంటే, బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము. బాల్యంలో చక్కగా చదువు సంధ్యలు అన్నీ చదువుతాం. తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాం. గృహస్థాశ్రమ ధల్వారల్ని పరిపూర్ణమైపోయిన తర్వాత దొరికిన దానితో సంతృప్తి పడుతూ బాధ్యతలన్నీ కూడా పిల్లలకు అప్పచెప్పేసి చక్కగా కృష్ణారామ అంటూ ఉండవలసినటువంటి వయస్సు అది. యథోచితమైనటువంటి ఆహారంతో, ఇంకా నాకు రుచికరమైనటువంటి భోజ్య పదార్థాలు కావాలని కోరుకునేటువంటి వయస్సు కాదు. అది కూడా పూర్తయిపోయిన తర్వాత సన్యాసం. అంటే అన్నింటినీ కూడా భగవంతుని యందే అర్పించేటువంటి జ్ఞానం. వేటి పట్ల మనకు సంఘం లేకపోవటం, సంఘాన్ని విడిచిపెట్టి కర్మను ఆచరించడం అనేటువంటిది ఈ రకంగా మనం మెట్టుపై మెట్టు నేర్చుకోవలసి ఉన్నది. కానీ ధృతరాష్ట్రుడు అంత ఎదిగాడు, అంత వయసు వచ్చింది, కానీ
ఆ దుర్యోధనుణ్ణి కూడా ఎలా ప్రేమించాడు? కర్మలు ఆచరించవలసిందే అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించాల్సిందే. పుత్రుణ్ణి చూచి మోహాన్ని పొందకూడదు. భార్యాభర్తల సంబంధం అనేది బాధ్యతాయుతంగా ఉండాలి తప్ప మోహ ప్రవృత్తిలో ఉండకూడదు. సుఖాలకి మాత్రమే గృహస్థాశ్రమం అనేటువంటి భావన ఉండకూడదు. బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసాశ్రమాలన్నింటినీ రక్షించవలసినటువంటిది ఏది అంటే ఈ గృహస్థాశ్రమమే. అందువల్ల సమాజాన్ని నిలపటం కోసం గృహస్థాశ్రమం తప్ప సుఖాలు అనుభవించడానికి కాదు అనేటువంటి ఆలోచన ఉండాలి. భర్తగా నీ బాధ్యత ఏమిటి? అది చెయ్యాలి. భార్యగా ఏమిటి బాధ్యత? కుమారునిగా బాధ్యత ఏమిటి? ఈ బాధ్యతను ఎరిగి ప్రవర్తించటమే కర్మ తప్ప అనుభవించే ప్రతిదానిని కూడా మనదిగా భావన చేసి అందులో మమైకమైపోయి మోహాన్ని పొంది కోర్కెలు తీరక అందులో పడి కొట్టుకోవటం అనేటువంటిది అది జ్ఞానము కాదు. అంటే కర్మ చేయవలసిందే కానీ కర్మతో ఉండేటువంటి సంగం అనేటువంటిది ఉండకూడదు అని పరమాత్మ ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా కర్మయోగంలోనే మనకి చక్కటి శ్లోకం ఉన్నదండి. నియతం కురు కర్మత్వం కర్మధ్యాయోహ్య కర్మణ శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధేద్ అకర్మణ. కర్మ అనేటువంటిది ఒక శ్రేష్టమైనటువంటిది. దానిని నియమంగా చేయవలసిందే, తప్పనిసరిగా చేయవలసిందే. లేకపోతే ఈ దేహాన్ని పొందటం వల్ల ప్రయోజనం అనేటువంటిది లేదు. దేహాన్ని మనం ఎందుకు పొందుతాం? దేహాన్ని పొందాము అంటే కర్మ చేయవలసి ఉన్నది అనే అర్థం. ఎలాగూ కర్మ చేయటం కోసం దేహాన్ని పొందారు కదా ఓ జీవుల్లారా, మీరు ఈ కర్మను ఆచరిస్తూనే ఈ జన్మ నుంచి బయటపడటం ఎలాగా అనే విషయమే మనకి ఈనాడు పరమాత్మ బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి దేహాన్ని పొందినందుకు కర్మ చేయవలసిందే. కానీ ఆ కర్మ ఎలా ఉండాలి అంటే మనం దానితో సంగం లేకుండా ఉండాలి. ఎవరితోనూ కూడా మోహాన్ని పొందకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని, వృత్తిని క్రమశిక్షణగా ఆచరించుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోవటమే కర్మను ఆచరించడం అని పరమాత్మ యొక్క అంతరార్థం. పరమాత్మ చెప్పిన దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అయ్యా, కర్మల్ని ఆచరించటం వల్లే కదా పాపపుణ్యాలవన్నీ కూడా మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అసలు కర్మే చేయకుండా ఉంటే ఎలాగా అంటే అలా కుదరదు. మహానుభావులైనటువంటి వాళ్ళు, మహాత్ములు, గొప్పవాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళు కర్మలు ఆచరించారు. వాళ్ళు జ్ఞానులే, కానీ వాళ్ళు కర్మను ఎందుకు ఆచరించారు? ఓహో, ఆయన చేయలేదుగా ఈ పని, కాబట్టి మనం కూడా చెయ్యక్కర్లేదు. మన అడిగితే మీరు చేయలేదుగా, నేను చేయను, మీకొకటి నాకోటినా అని వాదులాడడానికి కాదు. మహాత్ములైనటువంటి వాళ్ళు దేన్నైనా సమర్థించుకోగలిగినటువంటి వాళ్ళు. అందువల్లనే ఇటువంటి వివాదం రాకూడదనే శ్రీరామచంద్రమూర్తి మానవునిగా అవతరించి కర్మలను ఆచరించాడు. పితృతర్పణాలన్నీ కూడా చేశాడు. జాబాలి మహర్షి చెప్పాడు, ఏమయ్యా తండ్రి గారు అడవికి వెళ్ళమన్నాడు అన్నావు కదా, ఆయన లేడు కాబట్టి ఆ మాట ఆయనతోనే పోయింది. ఎక్కడ తండ్రి ఎక్కడ కొడుకు, నువ్వేమేం పట్టించుకోవక్కర్లేదు, బయలుదేరి అయోధ్యకన్నాడు. ఏమయ్యా, మీలాంటి మహానుభావుడైన మహర్షి కూడా ఈ రకంగా మాట్లాడచ్చా అని శ్రీరామచంద్రమూర్తి కర్మకు ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని వివరించాడు. మరి శ్రీరామచంద్రమూర్తి ఎటువంటి కర్మను ఆచరించాడు, ఎంత అద్భుతంగా ఆచరించాడు. తాను చేయవలసినటువంటి కార్యాన్నంతా కూడా క్రమపద్ధతిలో 10 మంది చూచి మెచ్చుకునేట్లుగా ఆదర్శవంతంగా నడిపించాడు. కాబట్టి మహానుభావులు కూడా కర్మను ఎందుకు ఆచరిస్తున్నారు అంటే తరువాత ఉన్నటువంటి సామాన్యులందరూ కూడా దాన్ని చూచి ఆదర్శంగా తీసుకుని ఓహో ఇలా ఆచరించాలా, ఇలా చేస్తే గనక మనం పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుతామా అనేటువంటి ఒక చక్కని ఆదర్శాన్ని స్వీకరించడానికే. లేకపోతే మహర్షులు చూడండి, గొప్ప గొప్ప మహర్షులు వాళ్ళు గృహస్థాశ్రమాన్ని స్వీకరించారుగా. వశిష్ఠుడు అరుంధతి, అలాగే అత్రి మహర్షి అనసూయ, అదేవిధంగా అగస్త్యుడు లోపాముద్ర, గౌతమ మహర్షి అహల్య, వీళ్ళందరూ కూడా గృహస్థాశ్రమంలో ఉండి ఈ మహర్షులంతా కూడా తద్వారా ఇద్దరూ కలిసి సమాజానికి ఏ రకంగా మేలు చెయ్యాలి అని ఆలోచించారు. అద్భుతమైనటువంటి చక్కని సంగము లేనటువంటి ఆశ్రమ ధర్మములు. అదేవిధంగా జనక మహారాజు ఉన్నాడు. జనక మహారాజు రాజర్షి అని పిలువబడతాడు. కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ ఎక్కడా కూడా కర్మ సంబంధమైనటువంటి సంఘం ఆయనకు అంటలేదు. అలాగే ఇక్ష్వాకు ఉన్నాడు,
అంటే మహానుభావులైనటువంటి రాజులు ఋషులు వీళ్ళంతా కూడా కర్మను ఆచరించినటువంటి వాళ్లే. పరమాత్మ మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీవు కర్మని ఆచరించు. ఎలా చేస్తున్నావు అంటే మదర్పణం, అంటే నాకు అర్పించినట్లుగా నీవు ఏదైనా చెయ్యాలి, అప్పుడు నా అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇంకా గొప్పవాడైనటువంటి అంబరీషుడు ఉన్నాడు. అంబరీషుడు కూడా మహారాజే, ప్రజలందరినీ పరిపాలించాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఎక్కడ చూసినా పరమాత్మనే చూస్తూ తన పనులన్నీ చేస్తున్నాడు. పనులు వదిలేసి పరమాత్మని దర్శించడం లేదు. నాకు పనులొద్దు అని చెప్పి ఒక గదిలో కూర్చుని ధ్యానం చెయ్యట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మార్జనములంద శ్రవములు హరికథా శ్రవణమంద చూపులు గోవింద రూప వీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములీశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్యమంద. మనస్సెప్పుడూ కూడా ఆ మధువుని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువు పాదాల మీదే ఉంటుందిట. అదేవిధంగా మాటలు ఎలా ఉంటాయంటే ఎంతో పవిత్రంగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి, నిష్కల్మషంగా ఉంటాయి. ఆయన మాట్లాడితే చాలాసేపు వినాలనిపిస్తుంది. ఎందుకంటే అందులో పరమాత్ముని గురించి, భగవంతునికి సంబంధించినటువంటి లీలలే ఉంటాయి. అలాగే ఈ రెండు చేతులతో ఎప్పుడూ పరమాత్మను సేవించాలి అని కోరుకుంటూ ఉంటాట. వచ్చిన అతిథభ్యాగతుల్ని కూడా సేవిస్తూ అందులో పరమాత్మనే దర్శించుకునేటువంటి వాడు, ఎప్పుడూ కూడా మంచి విషయాలు వినాలనుకునేటువంటి వాడు. ఇలాగా ఏ పని చేసినా కూడా మన పనులు చేసుకుంటూనే అందులో పరమాత్మను అన్వయం చేసుకుని గోవింద రామ కృష్ణ అనుకుంటూ ఎవరిని చూచినా కూడా అతిథి అభ్యాగతులందరినీ పరమాత్మ స్వరూపులుగా ఎంచుకుని మనం కర్మని ఆచరించినట్లయితే దానితో మనకి సంగం ఉండదు, మోహం ఉండదు. ధృతరాష్ట్రునిలాగా మోహం పెట్టుకోకూడదు. విదురుడు చెప్పాడు రాజ్యాన్ని ఇచ్చేయమని, పాండవులకు ఇచ్చాడా ధృతరాష్ట్రుడు? ఆయనకి మనశ్శాంతి లేదు. నేను తప్పు చేస్తున్నానని నాకు తెలుసు, ఇంకా వినాలనుంది, నీ వల్ల కాలేదు అంటే అప్పుడు విదురుడు సనత్సుజాతులు అనేటువంటి మహర్షిని పిలిపించాటండి. అదే సనత్సుజాతీయము అని భారతంలో పెద్ద విషయం. ఆ సనత్సుజాతులు అనేటువంటి మహర్షి వచ్చి ఆయన చెప్పాడు, నాయన మరణం అంటే వేరే ఏం లేదు, క్రోధము లోభమే ఆ రెండు నీలో ఉన్నాయి, అవి వదిలేసుకుంటే గనక రాజ్యం గనక పాండవులకు ఇచ్చినట్లయితే నీవు ఆనందంగా ఉంటావు, దేంతోనూ మమకారం పెట్టుకోవద్దని చెప్పాడు. కానీ ధృతరాష్ట్రునికి ఏ రకంగానూ బుర్రకెక్కలేదు. కాబట్టి కర్మ చెయ్యటము అంటే సంగమును విడిచి మనము చక్కగా పరమాత్మకే అర్పిస్తున్నామనే భావనతో చేయటమే కర్మ. మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వర. శ్రద్ధాత్రయ విభాగయోగంలో ఉన్నటువంటి శ్లోకం. నాయందే సమస్త కర్మల్ని విడిచిపెట్టి నీవు యుద్ధం చెయ్యి అర్జున, విగతజ్వర, మోహాన్ని పొందకుండా. యుద్ధం చేయటం అంటే అక్కడ అర్జునుడు యుద్ధం చేశాడు. మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు అంటకుండా, సంగం లేకుండా జాగ్రత్తగా నడిపించుకోవాలి అనే విషయాన్ని యత్కరోషి, ఏదైతే నీవు చేస్తున్నావో కర్మను ఆచరిస్తున్నావో అనే విషయంలో ఇంత గ్రంథం ఉన్నది. ఆ తరువాత యదశ్నాసి యచ్చ దేహధారణాయ అశ్నాసి, ఏదైతే నీవు దేహాన్ని ధరించుకోవడానికి తింటున్నావో అది కూడా నాకే అర్పిస్తున్నట్లుగా భావన చెయ్యి. నాకే అర్పిస్తున్నట్లుగా భావన చెయ్యి అంటే ఆహారాన్ని, దేహాన్ని ధరించాక మరి ఆహారాన్ని స్వీకరించాలిగా. ఆ ఆహారం అనేది ఎలా ఉండాలి, ఏ రకమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తే ఆ ఆహార స్వీకరణ వల్ల మన మనస్సు పరమాత్మకే అర్పిస్తున్నానిది అనేటువంటి భావన కలిగేటువంటి సత్వపూరితమైన ఆలోచనలు మనకు కలుగుతాయో అటువంటి ఆహారాన్ని మనం స్వీకరించాలి అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. ఎటువంటి ఆహారాలు స్వీకరించాలి? ఆయుర్దాయాన్ని పెంచేవి, సత్వగుణాన్ని పెంపొందించేవి, ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. ఆరోగ్యాన్ని పెంచేవి, మధురంగా ఉండేటువంటివి, స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి తప్ప కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన, ఎక్కువ కారంగా ఉండేవి, ఉప్పగా ఉండేవి, పుల్లగా ఉండేవి, అలాగే ఎక్కువగా వేయించినటువంటి పదార్థాలు, ఏ పదార్థాలు మనం స్వీకరిస్తే మనలో దాహం అధికంగా పెరుగుతుందో అటువంటి పదార్థాలు స్వీకరించకూడదు.
అవి స్వీకరిస్తేట రాజస ప్రవృత్తి కలుగుతుందిటండి. సాత్విక ప్రవృత్తి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం చేసే పని పరమాత్మకు అర్పించాలనేటువంటి భావన మనలో కలిగే విధంగా ఆ ఆహారం అనేది సహకరిస్తుంది. అలాగే ఇక తామసమైన ఆహారం గురించి, యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయతు ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. ఎన్నో రోజులు 2-3 రోజుల పాటు వాటిని తినకుండా శీతల యంత్రం ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని ఆహారంగా తీసుకోవటం, ఎంగిలి తినడం, ఇవన్నీ కూడా మనలో తామస ప్రవృత్తిని పెంచుతాయి. కాబట్టి ఇటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఆయుష్ని సత్వగుణాన్ని పెంపొందించేటువంటి ఆహారాన్ని స్వీకరించు. అది స్వీకరిస్తూ అది కూడా ఇది పరమాత్మయే స్వీకరిస్తున్నాడనేటువంటి భావనలోకి వెళ్ళినట్లయితే అది నాకర్పించినట్లే అవుతుంది అని చెబుతున్నాడు. ఆ తరువాత యజ్జుహోషి. యజ్జుహోషి అంటే ఏదైతే హోమము చేయుచున్నావో అది కూడా ఎలా ఉండాలి? యచ్చ వైదికం హోమదాన తపః ప్రభృతి నిత్య నైమిత్తికం కర్మ కరోషి తత్సర్వం మదర్పణం కురుష్వ. పంచమహాయజ్ఞాలు, ద్రవ్యయజ్ఞాలు, తపోయజ్ఞాలు మొదలైనటువంటివి ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పరమాత్మకే సమర్పించిన విధంగా చెయ్యాలి. ఎలా ఉండాలి మనం చేసేటువంటి యజ్ఞం అంటే, అఫలాకాంక్షిభి యజ్ఞ విధిదృష్ట యజ్యతే. విధిదృష్ట అంటే శాస్త్రాన్ని అనుసరించి ఉండేటువంటి యజ్ఞం చెయ్యాలి. ఆ యజ్ఞం చేసేటప్పుడు అందులో ఫలితాన్ని ఆశించకూడదుటండి. ఫలితాన్ని ఆశించినటువంటి యజ్ఞం, ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉంటుందో శాస్త్ర సమ్మతమైనది, అది సాత్వికమైనటువంటి యజ్ఞం. ఆ యజ్ఞాన్ని ఆచరిస్తూ ఇది పరమాత్మకే సమర్పిస్తున్నాననేటువంటి భావన ఉన్నట్లయితే అది స్వామికి సమర్పించినట్లే అవుతుంది. మరి రాజసమైనటువంటి యజ్ఞం అంటే ఏమిటి? ముందుగానే ఒక ఫలం కావాలని ఆలోచన చేసుకుని 10 మంది వచ్చి చూడాలి, నేను ఇంతగా చేస్తున్నాను అని 10 మంది పొగడాలి అని దంభం కోసం, ఒకంత అహంకారంతో చేయబడేటువంటి యజ్ఞం అనేది రాజస యజ్ఞము అని పిలువబడుతుంది. ఇది పరమాత్మకు ప్రీతికరమైనటువంటిది కాదు. ఇక తామస యజ్ఞం అని ఉందిటండి. అది విధిహీనం, అసృష్టాన్నం, మంత్రహీనం, అదక్షిణం. అక్కడ ఒక మంత్రం ఉండదు, పవిత్రమైనటువంటి మంత్రం ఉండదు, శాస్త్ర ప్రకారం ఆచరణ ఏమీ ఉండదు, 10 మందికి అన్నదానం కూడా ఉండదుటండి. శ్రద్ధ లేకుండా ఉంటుంది. అటువంటి యజ్ఞాన్ని ఏమంటారు అంటే తామసమైనటువంటి యజ్ఞం అంటారట. ఈ మూడింటిలో కూడా సత్వమైనటువంటి యజ్ఞం ఏదైతే ఉందో దాన్ని ఆచరించాలి. దాన్ని ఆచరించేటప్పుడు కూడా ఇది పరమాత్మకు సమర్పిస్తున్నాననేటువంటి భావనతో చేసినట్లయితే అది నాకు మిక్కిలి ప్రీతిపాత్రమవుతుంది అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. ఆ తరువాత చూడండి, యద్దదాసి. యద్దదాసి అంటే ఏదైతే నీవు దానము చేయుచున్నావో ఆ దానం కూడా రకరకాలుగా ఉంది. దాతవ్యమిది యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానం చేసేటప్పుడు వాళ్ళెవరో మనకి తెలియదు, పవిత్రమైన హృదయం కలిగిన వాళ్ళు, యోగ్యులైనటువంటి వాళ్ళని చూడాలి. కానీ నేను నీకు ఇది దానం చేస్తాను, రేపు నువ్వు అది నాకు దానం చేయని మార్పు చేసుకున్నట్లుగా ప్రయోజనం కోసం దానం చేసుకునేటువంటిది దానం కాదు. దేశే కాలేచ పాత్రేచ, సరైనటువంటి ప్రదేశమునందు సరైనటువంటి సమయమునందు తగిన వారికి ఇవ్వబడేటువంటి దానం ఏదైతే ఉంటుందో అది సాత్విక దానం అని పిలువబడుతుంది. అది కూడా ఎవరికి ఇవ్వాలి? అనుపకారిణే. అనుపకారిణే అంటే మనకేదో ఉపకారం చేస్తాడని ఊహించి వాడికి ఇవ్వకూడదు. ఈరోజు వాడికి అది దానం చేశాను కాబట్టి భవిష్యత్తులో వీడి ద్వారా మనకి ప్రయోజనం వస్తుందన్నమాట అని ఆలోచించుకుని చేసేదాన్ని దానం అనరు, వ్యాపారం అంటారు. కాబట్టి ఏదైతే మనం ఏ విషయాన్ని ఆశించకుండా స్వార్థం లేకుండా దానం చేస్తామో దాన్ని సాత్విక దానం అంటారు. అటువంటి దానమే పరమాత్మకు మిక్కిలి ప్రీతిపాత్రం అవుతుంది. ఆ దానం చేసేటప్పుడు కూడా ఇది భగవంతునికే దానం చేస్తున్నానని భగవత్ సమర్పణ పూర్వకంగా చేయటమే పరమాత్మకు సమర్పించినట్లుగా అవుతుంది. అదేవిధంగా ఇక రాజసదానం ఉందిటండి. ఇదిక ఇతరుల దగ్గర నుంచి ప్రయోజనాన్ని ఆశించి ఏదైనా ఫలం కోసం ఏదైతే చేయబడుతుందో దాన్ని రాజసదానం అంటారు. ఇది చేసిన వాడు ఎవరు అంటే బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి ఎంతో గొప్పవాడు, సాక్షాత్తు ప్రహ్లాదునికి మనవడే, విరోచనుని యొక్క కుమారుడు, విష్ణు భక్తుడే. అయినప్పటికీ కూడా అతనిలో అహంకారం ఉంది. దేవతలందరినీ జయించాడుగా.
దాంతో వామనమూర్తిగా వచ్చాడు పరమాత్మ. వీళ్ళో దానం చేసే గుణం ఉంది కానీ వీళ్ళు అహంకారం ఉంది, ఒక్క తొక్కు తొక్కాలనుకున్నాడు, వచ్చాడు. ఇతడే దానవ చక్రవర్తి సురలోకేశ అగ్నికాలాది దిక్పతి గర్వాపనయవర్తి గతలోభస్ఫూర్తి నానామఖవ్రత దాన ప్రవణానువర్తి సుమనోరామ మనోభేదనోద్ధత చంద్రాతప కీర్తి సత్యకరుణా ధర్మోల సన్మూర్తితాన్. పొగిడాడు ఒక్కసారి వామనమూర్తి బలిచక్రవర్తిని. నువ్వు గొప్పవాడివయ్యా, మీ తండ్రి గారు చాలా గొప్పవాడు, మీ తాతగారు ఇంకా గొప్పవాడు, ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాలు యాగాలు తపస్సులు ఆచరించినటువంటి వాళ్ళయ్యా అని చెప్పి పొగిడేటప్పటికీ ఆ బలిచక్రవర్తి చక్కగా దానం చేశాడు 3 అడుగులు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాద ధరణీం దాస్యామి అని దానం చేసేశాడు. 3 అడుగులతో లోకాలన్నీ కూడా 2 అడుగులతోనే వ్యాపించి 3వ అడుగు ఇస్తా అన్నావు, అది ఇవ్వకపోతే నీకు పాపం చుట్టుకుంటుంది అన్నాడు. వెంటనే అహంకారాన్ని విడిచిపెట్టి నా నెత్తిన బిట్టయ్యా ఆ పాదం అని చెప్పి అహంకారాన్ని విడిచిపెట్టాడు బలిచక్రవర్తి. కాబట్టి చేసేటువంటి దానం ఏదైతే ఉందో ఆ దానం సాత్వికమైనదై ఉండాలి. ఇక తామస దానం గురించి చెబుతున్నారండి. ఒక సందర్భము లేదు, పవిత్రమైన ప్రదేశము లేదు, తీసుకునేవాడికి అర్హత లేదు, సరే తీసుకో అని విసురుకుంటూ ఇవ్వటం, ఒక గౌరవము మర్యాద లేకుండా చేసేటువంటి దానం ఉందో అది దాన్ని తామస దానం అంటారట. ఈ రకమైనటువంటి దానివల్ల భగవంతుడికి ఏమాత్రం ఆనందం కలగదు. కాబట్టి ఈ రకంగా దానం అనేది సాత్వికమై ఉండాలి, అది కూడా పరమాత్మకే ఇస్తున్నాననేటువంటి భావన ఉండాలి. ఆ తరువాత తపస్సు గురించి చెబుతున్నారండి. తపస్సు ఎలా ఉండాలి అంటే సాత్వికమైనటువంటి తపస్సు, ఫలాకాంక్ష లేనిదై ఉండాలి. అలాగే రాజసమైనటువంటి తపస్సు ఎలా ఉంటుంది అంటే నేను తపస్సు చేస్తున్నాను అందరూ చూడండి, మహానుభావుడండి ఎన్నో రోజులుగా ఆయన తపస్సు చేస్తూ అలాగే ఉన్నాడని 10 మంది చూసి మెచ్చుకోవాలని చెప్పి కపటమైనటువంటి తపస్సు చేయటం అనేటువంటిది రాజసమైన తపస్సు అండి. ఇక తామసమైనటువంటి తపస్సు కూడా ఉంది. అంటే మూర్ఘమైనటువంటి పట్టుదలతో విపరీతంగా శరీరాన్ని శుష్కింపజేసేసి ఎవరు చెప్పినా వినకుండా చేసేటువంటి తపస్సు తామసమైన తపస్సు. ఈ తపస్సు కూడా ఎలా ఉండాలి అంటే ఫలాన్ని కోరుకునేదై ఉండాలి, సాత్వికమైనదై ఉండాలి. ఈ రకంగా ఇందులో మనకి పరమాత్మ ఈ శ్లోకంలో ఏం చెబుతూ ఉన్నాడు అంటే నీవు ఏ కర్మ చేసినా కూడా అది నాకే ప్రాప్తించినట్లుగా భావన చెయ్యి, నువ్వు ఏది తిన్నా కూడా నాకే సమర్పించినట్లుగా భావన చెయ్యి, ఏది యజ్ఞము చేసినా కూడా అది నేనే అందులో అంతర్భాగమని భావన చెయ్యి, ఏది ఎవరికి ఇచ్చినా కూడా అది పరమాత్మకే సమర్పిస్తున్నానని భావన చెయ్యి, ఏ తపస్సు చేసినా కూడా అందు ఉన్నది నేనే, ఆ తపస్సుకి అర్హమైనటువంటి పరమోత్కృష్ట దైవ స్వరూపాన్ని నేనే అనేటువంటి భావనతో ఓ కౌంతేయ మదర్పణం కురుష్వ, నాకు సమర్పించు అని చెప్పి పరమాత్మ ఈ శ్లోకంలో అందంగా చక్కగా కర్మ అనేటువంటిది సంఘం లేకుండా ఏ విధంగా చెయ్యాలి, దేంతోనూ బంధం లేకుండా ఎలా మనం జీవితంలో మసులుకోవాలి, మోహానికి లోభానికి అరిషడ్వర్గాలకి వీటికి వేటికి కూడా ద్వంద్వములకు అంటే శీతోష్ణములకు సుఖదుఖాలకు కూడా లోను కాకుండా ఏ రకంగా మనం పరమాత్మను పొందవచ్చు అనేటువంటి చక్కని విషయాలన్నీ కూడా యత్కరోషి యతస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం, నీవేం చేసినా కూడా నాకే అర్పించినట్టు చెయ్యి. ఇదే ఉద్ధరింపబడడానికి సరైనటువంటి మార్గము అని పరమాత్ముడు ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నాడండి. Oh